జూలై 2వ వారంలో అసెంబ్లీ కేంద్ర బడ్జెట్ కు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ పెట్టేందుకు ఏర్పాట్లు, విద్యా వ్యవసాయ కమిషన్లతో పాటు రైతు భరోసా, రైతు రుణమాఫీ, ధరణి, ఆర్ఓఆర్ చట్టాలపై చర్చలు అంటూ చూస్తా ఉన్నాం. ఇదేందో ఒకసారి చూద్దాం. చూడండి, రాష్ట్ర ప్రభుత్వం వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతుంది. వివిధ శాఖలతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అధికారులకు సమాయత్తం చేస్తున్నారు. అలాగే విద్యా వ్యవసాయ కమిషన్లతో పాటు రైతు భరోసా, రైతు రుణమాఫీ, ధరణి, ఆర్ఓఆర్ చట్టాలు తదితర అంశాల సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. జూలై 2వ వారం నుంచి అసెంబ్లీ సెషన్స్ ప్రారంభించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు, రానున్న రోజుల్లో ప్రవేశపెట్టనున్న స్కీమ్స్ అమలుకు నిధుల కేటాయింపు తదితర అంశాలపై చర్చ జరగనుంది. 2 లక్షల రైతు రుణమాఫీకి ఎంత ఖర్చు అవుతుంది, దానికి నిధుల సమీకరణ ఎలా చేయాలి అనే అంశంపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పుడు అమలవుతున్న రైతు బంధు పథకంతో అనర్హులకు కూడా లబ్ధి చేకూరుతుందని భావిస్తున్న తెలంగాణ సర్కార్ దాన్ని ప్రక్షాళన చేసే దిశలో ముందుకెళ్లాలని యోచిస్తోంది. అలాగే సెక్రటేరియట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు, తెలంగాణ చిహ్నంపై చర్చ జరగనున్నట్టుగా తెలుస్తుంది. ఈ వర్షాకాల సమావేశాల్లోపు పూర్తి స్థాయి బడ్జెట్ కు ఆమోదముద్ర వేయడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. కేంద్ర బడ్జెట్ కు అనుగుణంగా రాష్ట్ర పద్దుకు తుది మెరుగులు. రాష్ట్రంలో ఆగస్టు నుంచి మార్చి వరకు అవసరమైన నిధుల కేటాయింపు కోసం పూర్తి స్థాయి బడ్జెట్ అమల్లోకి రావాల్సి ఉంది. కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన ఎన్డీఏ సర్కార్ జూలైలో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి 2వ వారంలో లేదా 3వ వారంలో పూర్తి స్థాయి పద్దును ప్రవేశపెట్టనున్నట్టుగా తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులు ఏ విధంగా ఉంటాయో చూసుకొని వాటి ఆధారంగా ఇక్కడ తెలంగాణ సర్కార్ పూర్తి స్థాయి పద్దుకు తుది మెరుగులు దిద్దనుంది. పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ పెట్టిన 2-3 రోజుల్లోనే రాష్ట్రంలోనూ బడ్జెట్ను ప్రవేశపెట్టున్నారు. అంతకంటే ముందు అనేక అంశాలపై అసెంబ్లీలో చర్చ చేయనున్నారు. ధరణి పోర్టల్కు బదులుగా భూమాతను తెస్తామని చెప్తూ వస్తున్న సర్కార్ ఇదే అంశంపై అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది. ఇప్పుడున్న ఆర్ఓఆర్ చట్టం సమర్థత కలిగినది కాదని అభిప్రాయపడుతున్న ప్రభుత్వం దానిని పూర్తి స్థాయిలో సవరించి భూ చట్టాలన్నింటినీ ఒకే గొడుగు కింద వచ్చేలా ఒకే చట్టాన్ని అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నది. ఇది మంచి పరిణామం. ఎందుకంటే ల్యాండ్స్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఒకే చట్టం కింద వస్తే నిజంగా చాలా మంచిది. అయితే ధరణి ప్లేస్లో భూమాత మేము రాగానే అట్లా తీసుకొస్తామన్నారు. ఇప్పటివరకు లేదు. నవీన్ మిట్టల్ ఏమో మొత్తుకుంటాడు. మొన్నటిదాకా రేవంత్ రెడ్డి అన్నాడు ఓ మాట, ఏమని, అరే బాబు 100 రోజులలో ల్యాండ్ ఇష్యూస్ అని, ఆ ధరణికి సంబంధించినటువంటి ఇష్యూస్ అని క్లియర్ చేయండి అని. రేవంత్ రెడ్డి గారి వార్త చదివింది నేనే, మన ఈ పేపర్లో రాసినట్టున్నారు, మేబీ a week or 2 back. సో ఇప్పుడు మళ్ళీ 100 రోజులలో చేయాలని చెప్పేసి నవీన్ మిట్టల్ మొత్తుకుంటా ఉన్నాడు. వీళ్ళని చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థమైతే లేదులే, కానీ ఏదేమైనా చాలా తొందరగా దీనికి సంబంధించినటువంటి చేస్తే మంచిది అనేటువంటిది మన ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చు. రైట్.